హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో మరియు యూడిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి బిల్డ్ నౌ అనే ఒక సిస్టమ్ గురించి మీకు చెప్పబోతున్నా. ఈ బిల్డ్ నౌ అనేది గతంలో టీఎస్ బీపాస్ అనే ఒక విధానం ఉండే. మనకి బిల్డింగ్ పర్మిషన్స్ అప్లై చేసుకోవడానికి, బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడానికి ఏదైతే ఒక సాఫ్ట్వేర్ వాడారో గవర్నమెంట్, దాన్ని కంప్లీట్గా రద్దుపరిచి ఆ ప్లేస్లో ఒక కొత్త సాఫ్ట్వేర్ని పెట్టింది. ఆ సాఫ్ట్వేర్ పేరే బిల్డ్ నౌ అనే సాఫ్ట్వేర్. సో దీంట్లో ఏంటంటే టీఎస్ బీపాస్ కన్నా కొంచెం అప్డేటెడ్ వెర్షన్లో ఉంటుంది. జస్ట్ లైక్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది. బేసిక్ రూల్స్ ఏమైతే ఉన్నాయో బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకోవడానికి అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఉన్న క్లాసిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీంట్లో ఏం డిఫరెన్స్ ఉందనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బిఫోర్ దట్ ఏంటంటే మనం ప్రీవియస్గా చేసినటువంటి టీఎస్ బీపాస్ విధానం ఏదైతే ఉందో దానిపైన చేసినటువంటి వీడియోకి సుమారు 50,000 వ్యూస్ రావడం జరిగింది. దాంట్లో చాలామంది అంటే దగ్గర ఒక 500 మెంబర్స్ వారి యొక్క డౌట్స్ని కామెంట్స్ రూపంగా పెట్టడం జరిగింది. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సిమిలర్గా మీకు కూడా ఈ సిస్టంలో ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కామెంట్స్లో పెట్టండి. సో మన టాపిక్స్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను గతంలో చెప్పినట్టు మనకు వచ్చేసి ఈ బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చేసి మొత్తం 3 క్లాసిఫికేషన్స్గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఏముంటుందంటే ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ అంటే ప్లాట్ ఏరియా వచ్చేసి బిలో 75 yards ఉండి హైట్ వచ్చేసి 7 meters అంటే G+1 అంతకన్నా లోపల ఉన్నటువంటి ఏ బిల్డింగ్ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ ఏదైనా అప్లై చేసినప్పుడు అది ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ అనే కేటగిరీకి వెళ్ళిపోతుంది. దీంట్లో మనకి తెలుసు ఓన్లీ 1 రూపీ ఫీ మాత్రమే ఉంటుంది. అది కూడా ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ అయినప్పుడు అప్పుడు కట్టితే సరిపోతుంది. ఇది కేటగిరీ 1. అండ్ నెక్స్ట్ కేటగిరీలో ఏముంటుంది అంటే ఇక్కడ 75 గజాలు అన్నా 63 square meters అన్నా ఒకటే వస్తుంది మనకి వాల్యూ. సో ఈ సెకండ్ కేటగిరీ ఏంటి అంటే 63 square meters నుంచి 500 square meters లోపల ఉన్నటువంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్, దీని హైట్ వచ్చేసి 10 meters అంటే G+2 వరకు ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మాత్రం ఈ సెకండ్ కేటగిరీలోకి వస్తుంది. అండ్ ఫైనల్ కేటగిరీ వచ్చేసి సింగిల్ విండో. ఈ సింగిల్ విండో అనే కేటగిరీలో ఏంటి అంటే 10 meters కన్నా ఎక్కువ హైట్ ఉన్నటువంటి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయినా సరే, లేదంటే ఎలాంటి కమర్షియల్ బిల్డింగ్స్ అయినా సరే, అండ్ స్పెషల్ కేసెస్ లైక్ టీడీఆర్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అయినా సరే, లేఅవుట్స్ అయినా సరే, అండ్ కాంపౌండ్ వాల్ పర్మిషన్స్ అయినా సరే ఈ సింగిల్ విండో అనే కేటగిరీలో మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అయితే దీంట్లో ఈ ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీలో టీఎస్ బీపాస్కి బిల్డ్ నౌకి ఏం చేంజెస్ లేవు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది యూజర్ కోసం, అదొకటే చేంజ్. అండ్ ఈ థర్డ్ కేటగిరీ ఏదైతే ఉందో సింగిల్ విండో అప్లికేషన్స్, ఇక్కడ మనకి టీఎస్ బీపాస్ విధానంలో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్కిటెక్ట్ వచ్చేసి ఒక ప్లాన్ని డిజైన్ చేసి ఒక ప్లాన్ వేస్తారు ఆటోకేడ్లో, వేసేసి దాన్ని ఈ సాఫ్ట్వేర్లో ఫస్ట్ అప్లోడ్ చేసేవాళ్ళు. చేసినప్పుడు అది రిపోర్ట్ జనరేట్ చేయడానికి, మనం వేసిన ప్లాన్ని స్క్రూటినీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 days అట్లా పట్టేది. దాంట్లో ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, మళ్ళీ మనం ఎర్రర్ని దాన్ని కౌంటర్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ రీసబ్మిట్ చేసినప్పుడు అది మళ్ళీ ఒక 1-2 days అట్లా టైం పట్టేది. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఫైల్ ఏదైనా అప్లై చేయాలి అంటే ఓన్లీ డ్రాయింగ్ స్క్రూటినీ చేయడానికి మాత్రమే మనకి దాదాపు 1 week 10 days టైం పట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ బిల్డ్ నౌ విధానంలో అలాంటి ఇష్యూస్ మనకు లేవు. ఇది యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి, అంటే మనం ఒక ప్లాన్ని ప్రాపర్ వేలో డ్రా చేసేసి ఈ పోర్టల్లో అప్లోడ్ చేసినప్పుడు అది స్క్రూటినీ చేసేసి వితిన్ 5 minutesలో మనకి రిపోర్ట్ ఇస్తుంది. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా సరే మనం వెంటనే రెక్టిఫై చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. సో దాదాపు ఏంటంటే ఈ పెద్ద లేఅవుట్స్ చేయడానికి, పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ చేయడానికి, అపార్ట్మెంట్స్ చేయడానికి చాలా ఈజీగా స్క్రూటినీ అయిపోయే అవకాశాలు ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టీఎస్ బీపాస్ విధానంలో మనకి 21 days అనేది టైం లిమిట్ ఉండే. అంటే మీరు అప్లై చేసినప్పటి నుంచి 21 daysలో బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. బట్ ఈ బిల్డ్ నౌలో ఏంటంటే దీన్ని 15 daysకి కుదించారు. ఖచ్చితంగా 15 daysలో బిల్డింగ్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి వచ్చేది. ఈ టీఎస్ బీపాస్ విధానంలో ఏంటి అంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ మనకి డిఫరెంట్ వాళ్ళు ఉండే. కొన్ని ప్లేస్లలో రెవెన్యూ వాళ్ళు చేశారు, కొన్ని ప్లేస్లలో ఇరిగేషన్ వాళ్ళు చేశారు. బట్ ఇక్కడ ఈ సిస్టంలో కంప్లీట్ మున్సిపల్ అథారిటీస్ మాత్రమే ఇన్స్పెక్షన్ చేస్తాయి. అండ్ ప్రాసెస్ మొత్తం కూడా మున్సిపల్ అథారిటీసే చేస్తాయి కాబట్టి మీకు చాలా ఫాస్ట్గా అండ్ చాలా ఎఫిషియెంట్గా అయిపోతుంది.
అండ్ మీకు ప్రతి ఒక్కటి కూడా మెసేజ్ అలర్ట్గా అండ్ వాట్సాప్ రూపంగా కూడా వస్తుంది. మీ ఫైల్ స్టేజ్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా మీకు ఈ బిల్ నో సాఫ్ట్వేర్లో వస్తాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2లో అప్లై చేస్తారో అక్కడ మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్లాట్ ఏరియాని బట్టి అండ్ మీరు కట్టే నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ని బట్టి అండ్ మీ బిల్టప్ ఏరియాని బట్టి మనకి ఫీజు అనేది జనరేట్ అవుతుంది. మీరు ఆ టోటల్ ఫీజు కట్టితే మాత్రమే ఆ ఫైల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు కట్టేటప్పుడే 1కి 10 సార్లు కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఏదైతే మనం డేటా ఎంటర్ చేస్తామో ఆ డేటా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా, ప్లస్ అక్కడ రెగ్యులర్ జోన్స్ ఏమున్నది, ఏమైనా హై టెన్షన్ లైన్స్ వెళ్తున్నాయా, వాటర్ బాడీకి దగ్గర ఉన్నాయా. సో ఇట్లాంటి అన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా 1కి 10 సార్లు చూసుకొని మాత్రమే అప్లై చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్ కనుక రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, రిజెక్ట్ అయిపోతే 10% అమౌంట్ కట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ కూడా మీరు ఏదైతే అకౌంట్ నుంచి పేమెంట్ చేసిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ నుంచి చేసింది అనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్కే రీఫండ్ అవుతుంది. లేదు బ్యాంక్ నుంచి చేసింది అనుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్కే రీఫండ్ అయిపోతుంది. ఇట్లా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అథారిటీ ఎవరైతే ఇన్స్పెక్షన్ అథారిటీ ఉన్నారో వాళ్ళు ఫీల్డ్కి వచ్చినప్పటికీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఉన్నా సరే, కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నా సరే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అట్లా రిజెక్ట్ చేస్తే కనుక 1 రూపీ కూడా మీకు రీఫండ్ రాదు. దీంట్లో ఉన్నటువంటి ఇది ఒక రూల్ కంప్లీట్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు అప్లై చేసిన వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొద్దు. ప్లాట్ అలానే ఓపెన్గా ఉంచాలి. ఇన్స్పెక్షన్ అథారిటీ వచ్చేసి దాన్ని ఇన్స్పెక్ట్ చేసేసి 15 డేస్లో మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చినాక అప్పుడు మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి ఫైల్ రిజెక్ట్ అయిపోతే మాత్రం ఆ డబ్బులు ఎట్టి పరిస్థితులలో వాపస్ రావు. అండ్ ఫైనల్ కేటగిరీ సింగిల్ విండో ఏదైతే ఉందో దాంట్లో మనం ఫస్టే ఫుల్ పేమెంట్ చేయము. నామినల్ అమౌంట్, టోకెన్ అమౌంట్ కడతాము 20,000 రూపీస్. కట్టినాక ఆఫీసర్స్ వచ్చి స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత రిమైనింగ్ ఫీజు వేసేసి అట్లా ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీలో మాత్రము చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా మీకేమైనా ఈ బిల్డ్ నౌ సాఫ్ట్వేర్లో ఆర్ బిల్డింగ్ పర్మిషన్స్ అప్లై చేసే విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ రాయండి. డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇచ్చి మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.